రోజువారీ ఆదాయాన్ని అందించే స్వల్పకాలిక పంటలు ఆకుకూరలు. వీటిలో తోటకూర అధిక శాతం లవణాలు, విటమిన్లు, ఇనుము కలిగి రక్తవృద్ధికి తోడ్పడుతుంది. అందుకే చాలామంది ఇంటి ఆవరణలోనూ కుండీల్లోనూ తోటకూరను పెంచుతుంటారు. వాణిజ్యపరంగా పండించే రైతులు మడులను ఏర్పాటు చేసి ఏడాదంతా సాగు చేస్తుంటారు. తోటకూర దాదాపు 25 రోజులకు మొదటి కోతనిస్తుంది. సాగు చేసే రైతులు అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం చేపట్టడం ద్వారా తోటకూర సాగు నుంచి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. తోటకూర సాగులో మెలకువల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు. రబీ పంటలో కూరగాయలతో పాటుగా ఆకుకూరలు కూడా ఎక్కువగా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అయితే ఆకుకూరలు ఎక్కువగా వేయడం జరుగుతుంది. అందులోనూ తోటకూర, గోంగూర ఎక్కువగా వేస్తూ ఉంటారు. అందులో తోటకూరకి మంచి గిరాకీ ఉంది. రాష్ట్రంలో సుమారుగా 5,000 హెక్టార్లు కూడా సాగు చేయబడి సుమారుగా 80,000 టన్నుల వరకు మనకి దిగుబడి ఇస్తూ ఉంది. అయితే దీని పంట పరిస్థితి విషయాలకు వచ్చేసరికి ఏంటంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండకుండా మనం ఆ సమయం చూసుకొని నాటుకోవాలి. ముఖ్యంగా నేలల విషయానికి వచ్చినట్టుగా ఇసుకతో కూడినటువంటి గరప నేలలు బాగా అనుకూలం. pH 6 నుంచి 7 ఉన్న నేలలు అయితే ఇంకా బాగా అనుకూలం. అక్టోబర్ నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి చెప్పున్న 5 సెంట్లు లేదా 10 సెంట్లు అని బట్టి మనం ఎక్కువగా వేసుకుంటే నిత్యం పని ఉంటూ దిగుబడి కూడా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాగర్డ్ సోయింగ్ పద్ధతిలో రైతులు వేసుకుంటే మంచిది. ఇక రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే RNA1 అనే రకం మంచి రకము. ఇదేంటంటే ఆకులు మరియు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉండి రుచికరంగా ఉండడం. అదేవిధంగా ఈ రకం ఏంటంటే నెల రోజుల్లో ఎకరానికి సుమారుగా 6 నుంచి 7 టన్నులు వరకు దిగుబడి ఇస్తుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవడం మంచిది. ఇక ఇంకో రెండో రకం విషయానికి వచ్చినట్టు CO1 అనే రకము. ఇదేంటంటే ఆకులు మరియు కాండము లావుగా ఉండి కండ కలిగి ఉంటుంది. ఎకరానికి సుమారు 3 నుంచి 3.5 టన్నుల దిగుబడి వస్తుంది. 25 రోజుల్లో కోతకు వచ్చేస్తుంది. కాబట్టి ఆకులు వెడల్పుగాను ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక కోటు అనే రకం ఏంటంటే ఆకులు కోలగా ఉంటాయి, ముదురాకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి అన్నమాట. కాండం లేతగా మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులు కోతకు వస్తుంది. కాండం కూడా కూరగా కూడా పనికొస్తుంది. ఎకరానికి సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి ఇచ్చే రకం. ఇక పూసా చోటి చౌలై అనే రకం అనేది మొక్కలు పొట్టిగా ఉండి ఆకులు చిన్నవిగా ఉంటుంది. కోత రకం అన్నమాట ఇది. ఇక పూస బడి చౌలై అనేది, ఈ బడి చౌలై అంటే ఆకులు పొడవుగా ఉండి కాండం కూడా లావుగా ఉండి లేత ఆకుపచ్చగా ఉంటుంది. ఆకులు పెద్దవిగా కూడా ఉంటాయి అన్నమాట. ఇక సిరికూర అనే రకము, ఇది మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నవిగా ఉండి కాండం కూడా కూరగా కూడా పనికొస్తుంది. ఇవే కాకుండా మనకి పూసా కీర్తి, పూసా కిరణ్, పూసా లాల్ చౌలై, అర్కా సుగుణ, అర్కా అరుణమ, అదేవిధంగా ఎర్ర తోటకూర అంటాం దాన్ని, అరుణమ అంటే. ఈ రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇక నేల తయారీ విషయానికి వచ్చినట్టే నేలను సుమారుగా 4 నుంచి 5 సార్లు బాగా దున్నేసి ఎకరానికి 10 టన్నుల పశువులు ఎరువు వేసుకొని మళ్ళీ బాగా దున్నేసి చదువు చేసుకుంటే సరిపోతుంది. ఎకరానికి 800 గ్రాముల తోటకూర విత్తనాలు అవసరం అవుతాయి. కాబట్టి విత్తనం వేసినప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కానీ కలిపి వేసుకున్నట్టయితే మనకి కలపడానికి జాగ్రత్తగా ఉంటుంది. చల్లుకోవడం కానీ నారులాగా చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మనం పశువుల ఎరువు, దాంతోపాటుగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఇచ్చే జీవన ఎరువులను కానీ వాడుకున్నట్టయితే మంచిది. 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని మనం వాడుకోవాలి. అంటే రసాయనంగా కాకుండా ఈ మోతాదు ఇచ్చే జీవన ఎరువులని మనం వాడుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. ఇక విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి 2% యూరియా ద్రావణం, దాంతోపాటుగా 50 మిల్లీగ్రాముల జిబ్రెలిక్ యాసిడ్ని కానీ మనం కలిపి పిసిగా చేసుకున్నట్టయితే ఆకు అంత ఫ్లష్ బాగా వచ్చి మనకి 25% దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చరికి ఏంటంటే తేమను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనం నీరు కానీ పెట్టుకుంటే మనకి మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. రక్షణ చర్యలకు వచ్చేసరికి ఏంటి, తోటకూరలో తెల్ల మచ్చ తెగులు ఒకటే ఎక్కువగా మనకు ఆశిస్తూ ఉంటుంది. ఆకులు అడుగు భాగాన తెల్లటి బుడిపిల్ల లాంటివి ఏర్పడి ఆకు పై భాగాన లేత పసుపు రంగులోకి మచ్చలు ఏర్పడి తర్వాత ఎండిబారిపోవడం జరుగుతుంది. దీని నివారణ కోసం ఏంటంటే లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ మందు కలిపి పిచికా చేసుకున్నట్టయితే ఈ తెల్ల మచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. అలాగే ఇంకా పురుగుల విషయానికి వచ్చేసరికి ఇందులో ఏంటంటే ఆకులు
ఆకులు తినే గొంగళి పురుగు ఉంటుంది. దీనికోసం ఏంటంటే రసాయనాలకు వెళ్లకుండా వేప నూనె 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ చేసుకున్నట్టయితే ఈ గొంగళి పురుగు కూడా ఆశించకుండా ఉండడం జరుగుతుంది. అయితే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పురుగు మందు కొట్టిన తర్వాత కనీసం 3 నుంచి 4 రోజుల వరకు పంటను కోయకుండా ఉంటేనే మనకి మార్కెట్లో తర్వాత వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి సేద్య పద్ధతిలోనే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ తెగులు పురుగులు ఆశించకుండా ఉంటాయి. కాబట్టి ఈ మేలైన యాజమాన్య పద్ధతి పాటించి ముఖ్యంగా తోటకూరలో అధిక దిగుబడి సాధిస్తారని కోరుతున్నాం.